హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో మనం 37 చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలి అన్నది చూసాం కదా. ఈరోజు వీడియోలో మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అన్నది చూద్దామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తున్నానండి. దానికోసం పైపింగ్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఆ పైపింగ్ని ఇలా ఆ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర అదే లైన్ మీద పెట్టుకొని పైపింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని పైపింగ్ అనేది నెక్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దీనిపైన పెట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. పైపింగ్ వేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మనం పైపింగ్ మీదనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఆ పైపింగ్ పైననే స్టిచ్చింగ్ అనేది వేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇదండి మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇదిగోండి మిడిల్లో పైపింగ్ ఉంది కదా, ఇలా రెండింటిని అయితే జాయిన్ చేసుకొని ఇప్పుడు మనం ఈ నెక్ యొక్క ఎక్స్ట్రా పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ అంతా ఓవరాల్గా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలండి. టక్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకొని నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని బ్యాక్కి తిప్పుకొని మనం టక్స్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ టక్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టక్స్కి స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పట్టీ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కింద ఈ పీసెస్ ఉన్నాయి కదా, స్ట్రిప్స్ జాయిన్ చేసి ఈ బ్యాక్ పట్టీ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే మనం స్ట్రిప్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ అయితే చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా అయితే ఐరన్ అయితే చేసేసుకోండి. చూడండి మన అవుట్లైన్స్ అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాము. ఇదండి బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేయాలి అన్నది చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ అనేది వేసుకోవాలి నెక్ దగ్గర. దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకొని సేమ్ బ్యాక్ ఎలా అయితే మనం తిప్పుకుంటామో సేమ్ అలాగే తిప్పుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పైపింగ్ మధ్యలోకి వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని ఇలా ఆపోజిట్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా నీట్గా ఐరన్ అయితే చేసుకున్నానండి. ఐరన్ చేసుకుంటే పైపింగ్ అనేది స్టిఫ్గా ఉండిపోతుందండి, ఇంకా ఫోల్డింగ్స్ అనేది రాదు. సో ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్కి తిప్పుకొని ఇప్పుడు టక్స్ అయితే పెట్టుకుందాం. ఇదిగోండి మనం ఈ విధంగా అయితే మొత్తం టక్స్ని వేసుకున్నామండి. మొత్తం ఫోర్ టక్స్ ఉన్నాయి కదా, 4 టక్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము. కరెక్ట్గా కప్ షేప్ అయితే వస్తుంది చూడండి. అంతేకాదండి, మనం ఈ టక్స్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందా లేదా అన్నది చూసుకోవాలి. చూడండి ఈ నెక్ ఉంది కదా, నెక్ దగ్గర పైపింగ్ కరెక్ట్గా ఈ సమానంగా పెట్టుకొని ఇది చూడండి. ఇదిగోండి ఇక్కడ టక్ ఉంది కదా, ఆపోజిట్ 2 టక్స్, ఈ రెండు ఈక్వల్గా రావాలండి. అండ్ అలాగే ఇక్కడ కూడా కరెక్ట్గా రావాలి, ఈ కింద కూడా కరెక్ట్గా రావాలి. ఇది మొత్తం ఈక్వల్గా సరిపోవాలి. ఇలా మనం చూసుకొని టక్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ని మనం ఐరన్ అయితే చేసుకుందామండి. ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా ఇలా ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. ఐరన్ అయితే చేసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, ఐరన్ అయితే చేసుకున్నానండి. ఐరన్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుంది.
ఇలా ముడతలు అనేది ఏమి లేకుండా ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుందండి. ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసుకుందామండి. ఇదిగోండి మనం షేప్ బెల్ట్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు షేప్ బెల్ట్స్ని మనం ఈ ఫ్రంట్ వైపుకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అనేది చేసుకుందామండి. అర్థమైందా అండి? మెయిన్ షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, పైన పెట్టుకోవాలి. అలాగే ఇది బ్లౌజ్ పీస్ యొక్క ఫ్రంట్ది అండ్ కింద వచ్చి లైనింగ్. ఈ మూడింటిని ఇలా పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది షేప్ బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ మిడిల్లో స్టిచ్చింగ్ అనేది వచ్చింది, మధ్యలో ఇది వస్తుందండి, మనం బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడ బ్యాక్ సైడ్ కూడా మనకి స్టిచ్చింగ్ అనేది ఇన్విజిబుల్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ బయటకు అయితే ఎక్స్పోజ్ అవ్వదు. చూడండి, ఈ లోపలికైతే ఇలా వెళ్ళిపోతుంది అండి. లాస్ట్ ఇక్కడ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ అనేది లోపలికి ఇన్విజిబుల్ గా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి, ఎలా కుట్టాలి అన్నది చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, బ్లౌజ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్, దీన్ని ఇలా లోపలికైతే ఇలా రౌండ్ గా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇలా లోపలికి రౌండ్ గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది ఇలా పైకి పెట్టుకొని ఈ లైనింగ్ ఉంది కదండి, ఇలా తీసుకోరండి. ఇదిగోండి, ఇది వచ్చి బ్లౌజ్ వచ్చి మొత్తం ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాము. ఈ లైనింగ్ షేప్ బెల్ట్ యొక్క లైనింగ్, షేప్ బెల్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది వేసుకుందాం. సేమ్ దీనికి కూడా అంతేనండి, రెండో దానికి కూడా అలాగే చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి, ఈ మధ్యలో నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా లాక్కోవాలండి లోపల నుంచి. ఇలా అయితే లోపల నుంచి ఇలా తీసుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి, ఈ విధంగా అయితే షేప్ బెల్ట్. ఇదిగోండి, ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ చూడండి, మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపించలేదు, అలాగే కింద వైపు కూడా స్టిచ్చింగ్ అనేది బయటికి కనిపించలేదు. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే వస్తుందండి. సేమ్ ఇదే విధంగా ఇదిగోండి, ఈ విధంగా అయితే షేప్ బెల్ట్స్ ని నీట్ గా ఐరన్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంది కదా, ఈ రెండు మనం ఈక్వల్ గా రావాలండి. ఇప్పుడు ఏంటంటే మనం ఉక్స్ పట్టిని కాజా పట్టిని రెండింటిని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. దానికోసం ఉక్స్ పట్టి కాజా పట్టి యొక్క స్ట్రిప్స్ అయితే తీసుకుందామండి. ఇదిగోండి, మనం ఫస్ట్ కాజా పట్టి అయితే వేసుకుందాము. కాజా పట్టి కోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ స్ట్రిప్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ కాజా పట్టి అయితే ఇదిగోండి, కాజా పట్టి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే వేసుకుందాము. ఇదిగోండి, ఉక్స్ పట్టీకి నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. కాజా పట్టీకి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఉక్స్ పట్టీకి మాత్రం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే అది లోపలికి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు ఉక్స్ పట్టీ అయితే వేసుకుందాం. ఇదిగోండి, ఉక్స్ పట్టీ కూడా వేసేసాము. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఈక్వల్ గా ఉన్నాయో లేదో ఇంకొకసారి చూసుకోండి. ఇదిగోండి, చూడండి, ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఈక్వల్ గా వచ్చింది కదా, కింద పైన సమానంగా సరిపోయింది. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం షోల్డర్ ని జాయింట్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఇక్కడ చెప్పాను కదా, నేను హ్యాండ్స్ కి కొంచెం జాయింట్ అనేది పడుతుందని. ఇదిగోండి, జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ 2 పీసెస్ ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా ఇక్కడ జాయింట్ అనేది వస్తుందండి.
ఇదిగోండి ఇక్కడ అయితే జాయింట్ అయితే వస్తుంది. ఈ జాయింట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ లైనింగ్ అయితే అతుకు జాయింట్ అయితే పడింది కదా, అలాగే చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ అయితే పడింది. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం ఇలా జాయింట్ అయితే చేసేసుకున్నాము. ఇది హ్యాండ్స్ అండి. ఇక్కడ మిడిల్ లో టక్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్ టక్ ని ఈ సెంటర్ లో ఇక్కడికి సెంటర్ లోకి రావాలండి. ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్ అయితే ఈ విధంగా షోల్డర్ కి జాయింట్ అనేది చేసుకున్నాము. చూడండి ఇక్కడ హ్యాండ్ టక్ ఉంది కదా, ఈ హ్యాండ్ టక్ అనేది షోల్డర్ కి కరెక్ట్ గా, ఇదిగో ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ కి ఈ కరెక్ట్ గా మన హ్యాండ్ కి టక్ పెట్టుకున్నాం కదా, ఈ టక్ కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చిందండి. కరెక్ట్ గా ఇలా రావాలి. చూడండి ఇక్కడ చూడండి ఇలాగా ఇక్కడ మిడిల్ పాయింట్ ఇక్కడ రావాలండి. ఇది హ్యాండ్ అయితే జాయిన్ చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలి బ్లౌజ్ కి. ఈ సైడ్ స్టిచెస్ వేసుకునేటప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్ దగ్గర మనం జాయింట్ అయితే వచ్చింది కదా, ఈ హ్యాండ్ జాయింట్ అనేది ఈ కింద ఈ టూ జాయింట్స్, ఈ సైడ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఈ హ్యాండ్ జాయింట్ రెండు ఈక్వల్ గా రావాలండి. బ్యాక్ పార్ట్ యొక్క జాయింట్ ఫ్రంట్ పార్ట్ యొక్క హ్యాండ్ జాయింట్ రెండు సమానంగా ఈక్వల్ గా ఇలా రావాలి. ఇదిగోండి ఇలా ఈక్వల్ గా పెట్టుకొని ఇప్పుడు మనం అడ్జస్ట్ అంటే సైజుని బట్టి మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఈ హ్యాండ్స్ దగ్గర జాయింట్ చూడండి, ఇదంతా కరెక్ట్ గా వచ్చింది. చూడండి ఈ టోటల్ ఇదంతా కరెక్ట్ గా రావాలండి. ఈ సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్ గా రావాలి. ఈ రెండు ఈక్వల్ గా ఉండాలి. ఇదిగోండి లాస్ట్ లో కూడా మనకి ఈ నడుము దగ్గర కూడా లాస్ట్ లో ఈక్వల్ గా ఉండాలి. హ్యాండ్ దగ్గర కూడా ఈక్వల్ గా అయితే ఉండాలి. అంతేనండి. 37 చెస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి కటింగ్ అండ్ స్టిచింగ్ అయితే వీడియో చూసారు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.